యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాం యదగ్రే సర్వవేదశ్చాం అంటారు. అంటే ప్రతినిత్యం కూడా తులసి కోటలో తులసి మొక్కలో మూలంలో ఏముంది, మధ్యలో ఏముంది, అగ్రంలో ఏముంది అంటే సర్వతీర్థాలు అక్కడే ఉన్నాయంట, సర్వదేవతలు అక్కడే ఉన్నారు అని కొలిచేటువంటి సంస్కృతి సనాతన ధర్మానికి ఉంది. మరి అలాంటి తులసి కోటలో లేదా తులసి చెట్టు అందరికీ ఆనవాయితీ ఉంటుందా, అసలు ఉండాలా, పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుమానాలు చాలామంది. మాకు ఆనవాయితీ లేదమ్మా, మేము పెట్టుకోకూడదు అనేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అలా కాదు, తులసి మొక్క అనేది ఉండాలా వద్దా అంటే సరే, మనకు ఆధ్యాత్మికంగా పక్కన పెడదాం. మామూలు చెట్టు ఏదైనా ఒక చిన్న మొక్క అనేది ఎవరికైనా ఆరోగ్యాన్ని చేకూరుస్తుందా, అవరోధాన్ని చేకూరుస్తుందా? ఈ చిన్న లాజిక్ మర్చిపోకుండా ఉంటే ఏ చెట్టు అయినా ఒక మంచిని చల్లగాలి ఇస్తుంది. పెద్ద మొక్క అయితే చిన్న మొక్క తనున్నంత వరకైనా సరే తులసి మొక్కకున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్కువ కాలం ఆక్సిజన్ని అందజేస్తుంది. ఆక్సిజన్ అందజేస్తుంది అంటేనే అది అంతకంటే గొప్పనైనటువంటి వరం మరొకటి లేదు. అందుకే పూర్వకాలంలో అయినా తులసి కోట ఎప్పుడూ కూడా గుమ్మంలో నుండి గాలి లోపలికి వచ్చే విధంగా ఉండే విధంగానే తులసి కోటలు కట్టేవాళ్ళు. అది మనందరికీ లాజిక్గా తెలుసు. అయితే ఎక్కడైనా ఏ తరం నుండి ఇంకో తరానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కడో ఏదో అనిపించి అమ్మ మాకు ఆనవాయితీ లేదు అని వాళ్ళకు తెలిసి తెలియని తరంలో చెప్పుంటారు. కానీ ఇప్పుడు చదువుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ మాకు బాగా తెలుసని, అసలు మొక్కల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇన్ని తెలిసిన వాళ్ళు కూడా తెలుసుకోవటం మాకు ఆనవాయితీ లేదు అంటే అసలు మనం హిందువులమే కాదు. హిందూ అన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉండాలి. హిందువులకు కొన్ని లక్షణాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అయినా సరే మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అంటే హిందూ అన్నవాడికి ఒక తులసి మొక్క ఇంట్లో ఉండాలి, ఇంటి ముందు ముగ్గు ఉండాలి, ఇంటి పైన ఒక భగవద్ధ్వజం ఉండాలి, నుదుటి మీద బొట్టు ఉండాలి. ఇవన్నీ మనకు ప్రత్యేకమైనటువంటివి కదా. ఇంట్లో ఏదో భగవద్గీత, రామాయణము, భాగవతాలు అనేటువంటి గ్రంథాలు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనం హిందువులం. నేను హిందువును అని చెప్పుకోవడానికి హిందువు అయితే మనం మామూలు నిజమైన హిందువులం కాదు. నిజమైన హిందువులు అయితే తులసి చెట్టు పెట్టుకోవాలా వద్దా, తులసి మొక్క ఆనవాయితీ ఉందా లేదా అంటే తులసి మొక్క అనేది ప్రతి హిందువు పెట్టుకోవాలి. అలా కాదు మేము హిందువులమే కాదు అన్నవాడు కూడా తులసి మొక్క పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఆనందంగా ఆక్సిజన్ ఇస్తుంది. అంతేకాదు కళ్ళకి పచ్చదనం ఎంత బాగుంటుంది. ఏదైనా సరే చెట్లు మొక్కలు ఉన్నాయంటే ఆహ్లాదంగా ఉంటాయి. అంటే ఇది వాతావరణాన్ని ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చేకూరుస్తుంది కదా. ఇది ఒక్కటే కాదు, ఈ రెండు కాదు అంటే ఇంకొక మూడవ విశిష్టమైన లక్షణం ఏంటంటే గొప్ప ఆయుర్వేద తత్వం కలిగినటువంటి తులసి మొక్క. తులసి ఆకుల రసం కానీ, అందుకే మనము లాస్ట్లో తులసి తీర్థం పోస్తారు అంటే నిజంగా ఎందుకు పోస్తారు అంటే అదేదో ముక్తిని పొందడం కోసం కాదు. చివరి ఊపిరి కొన ఊపిరి ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు ఆ తులసి తీర్థం వల్ల బతికి బట్టకట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఆ ఆశ కొద్ది పోలుస్తారు అంతే తప్ప చనిపోయిన తర్వాత పోసేది తులసి తీర్థం కాదు. చివరి కొన ఊపిరితో ఉన్నప్పుడు తులసి తీర్థం పోస్తే మళ్ళీ బతికి బట్టగట్టేటువంటి అవకాశం ఉంది. పసిపిల్లలు లాంటి వాళ్ళకు అనేక రకాలైనటువంటి దగ్గులు, జలుబులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తగ్గేటువంటి అవకాశం ఉంది, ఉబ్బసం లాంటివి కూడా. కాబట్టి తులసి అనేటువంటిది ఒక ఆయుర్వేదంగా చూస్తే ఔషధ మొక్క, ఒక ఆధ్యాత్మికంగా చూస్తే అత్యంత పూజనీయమైనటువంటి మొక్క. అది హిందువులకు ప్రధానంగా ఉండవలసినటువంటి మొక్క. అలా కాదు మేము ప్రకృతి ప్రేమికులము అంటే ఓ పచ్చదనం ఉండవలసినటువంటి మొక్క. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా తులసి మొక్క అనేటువంటిది మన ఇంట్లో ఉండాలా ఉండకూడదా ఆనవాయితీ అన్న విషయాన్ని పక్కన పెడితే అందరం హాయిగా ఆనందంగా ఏ కులం, ఏ మతం, ఏ ధర్మం అని ఆలోచించకుండా తులసి చెట్టు పెట్టుకుంటే అక్కడ ఆక్సిజన్ ఉంటుంది. ఎవరికైనా ఆరోగ్యం అయితే ముఖ్యమే కదా, పచ్చదనం అయితే అందమే కదా. ఈ రెండు ఉంటే చాలు అనుకుంటే అలా పెట్టుకోండి. లేదు నేను కట్టర్ హిందువు అనుకుంటే తప్పకుండా హిందువులు అన్నప్పుడు తులసి కోట పెట్టుకోవాలి. తులసి కోటను రోజు పూజించాలి. అందులో ఉన్నటువంటి ఆ సర్వదేవతలను మనం పూజించాలి. అక్కడే బృందావనం అనుకోవాలి, అక్కడే కృష్ణయ్య కూడా వచ్చాడు అనుకోవాలి. అన్ని రకాలుగా అన్నింటికి మించి తులసి లక్ష్మీదేవి అంటుంటాం. ఇంట్లో తులసమ్మ ఉండాలి అంటుంటాం. మన ఇంట్లో అందరికీ కూడా లక్ష్మి ఉండాలని అయితే ఇష్టమే కదా. ఏ దేవత ఉన్నా లేకపోయినా లక్ష్మీదేవి ఉండాలి అని ఇష్టపడతాం. కాబట్టి తులసమ్మ ఉంటే మన ఇంట్లో లక్ష్మి చక్కగా ఉంటుంది. అందరం సిరి సంపదలతో ఉంటాం. కాబట్టి తులసమ్మ ఉండాలి. ఎందుకు ఈ మాట కూడా వచ్చిందంటే తులసమ్మ ఉంటే ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఎక్కడ ఉంటే అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది. ఆరోగ్యానికి లక్ష్మికి ఏమి సంబంధం అంటే ఆరోగ్యంగా ఉంటే డబ్బే ఖర్చు కాదు కదా. డబ్బు ఖర్చు కాకపోవడమే మనకు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టు. కాబట్టి హిందూ అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఆనవాయితీ సంగతిని పక్కన పెట్టి తులసి మొక్కను మన ఇంట్లో పెట్టుకుందాం. నమస్కారం.